మహాస్వామి వారి ఆప్త శిష్యుడు వేదపురి మామ అని పిలువబడే భక్తుడు ఒకసారి అరుణాచలానికి వెళ్ళాలనుకున్నాడు. అతడు మఠంలో తన నిత్య కార్యక్రమాలను పూర్తి చేసుకుని అరుణాచలానికి వెళ్ళడానికి మహాస్వామి వారి అనుమతి పొందాలని వేచి ఉన్నాడు. కానీ మహాస్వామి వారు ఆయనకు అనుమతిని ఇవ్వలేదు. వాస్తవానికి వేదపురి మామ అరుణాచలంలో నివసిస్తున్న తన కుమార్తెను చూడాలనుకున్నాడు. ఆయన ఆశీర్వాదం పొంది అరుణాచలంలో గిరి ప్రదక్షిణం కూడా చెయ్యాలనుకున్నాడు. ఆయన కోరికను విన్న మహాస్వామి వారు, నువ్వు నా చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేశావంటే గిరి ప్రదక్షిణం చేసినట్లే అన్నారు. వేదపురి మామ దిగ్భ్రాంతి చెంది అలాగే చేసి స్వామే అరుణాచల అన్న విషయాన్ని గ్రహించాడు. ఆ తర్వాత స్వామి అనుమతితో తన కుమార్తెను చూడటానికి తిరువణమలైకి వెళ్ళాడు. జయ జయ శంకర, హర హర శంకర.